3 రోజుల క్రితం రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద చేసినటువంటి ఆరోపణలతోటి రాహుల్ గాంధీ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ మధ్య నేను చాలా ఛానల్స్ చూస్తున్నాను, చాలా వ్యూస్ చూస్తున్నాను, చాలా ఛానల్స్లలో వచ్చేటువంటి వ్యూస్ను. అయితే మామూలుగా అయితే మా రాహుల్ గాంధీకి వేలల్లో వచ్చేది వ్యూస్, ఇప్పుడు అమాంతంగా లక్షల్లోకి ఎగబాకింది. నిజానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అయితే దాదాపుగా 3 కోట్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. రాహుల్ గాంధీకి కేవలం 1 కోటి సబ్స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు. అయినా సరే రాహుల్ గాంధీకి చాలా తక్కువ వ్యూస్ వచ్చేది. 10,000, 15,000, 20,000 ఉండేది వీడియోస్ వస్తాయి యూట్యూబ్లో. కానీ ఇప్పుడు అవి లక్షల్లోకి వెళ్ళిపోయినాయి. వారం 15 రోజుల నుంచి వచ్చినటువంటి వ్యూస్ ఎవరెవరికి ఎన్ని వచ్చినాయో చూపిస్తున్నాను, చూడండి. రాహుల్ గాంధీకి 6,35,000, 3,16,000, 4,88,000, 3,59,000. మోదీ గారికి 50,000, 54,000, 17,000, 150,000, 1,50,000, 5,000. రాహుల్ చూశారు కదా, అందులో రాహుల్ గాంధీకి అయితే లక్షల్లో వస్తున్నాయి. అది దాదాపుగా 3 లక్షలు, 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అట్లా వస్తే, మోదీ గారికి మాత్రం మ్యాక్సిమంగా ఒక్క వీడియోలో మాత్రమే 1,50,000 వచ్చినాయి. మిగతా అన్నీ 10,000, 15,000 ఆగిపోతున్నాయి. అంటే దీన్ని బట్టి మొత్తంగా పాపులారిటీ, మోదీ గారి పాపులారిటీ పడిపోయింది అనేది కాదు. కానీ రాహుల్ గాంధీ పాపులారిటీ, రాహుల్ గాంధీ యొక్క ఇమేజ్ బాగా పబ్లిక్లో నానుతుంది. ఇప్పుడు ప్రతి ఛానల్ వాళ్ళు, వ్యతిరేక ఛానల్ అన్నీ కూడా, ఇంతకుముందు ఆల్మోస్ట్ 80% ఛానల్స్ మోదీ గారికి అనుకూలంగా ఉండే ఛానల్సే. కానీ రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉండే ఛానల్స్ వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఉంటే ఒక 2-3 ఉండొచ్చు. మన తెలుగులో అయితే ఒక ఛానల్ కూడా లేదు రాహుల్ గాంధీ గురించి చూపించే ఛానల్. ఉంటే V6 అనుకుంటా, అది ఒక్కటేమన్నా చూపిస్తుందేమో. అలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఇమేజ్ పెరగడం అనేది చాలా కష్టము. అయినా రాహుల్ గాంధీ ఇమేజ్ గణనీయంగా పెరిగిందనడానికి ఈ డాటా సరిపోతుందనేది నా ఉద్దేశం.